హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. భూమి లేని వారికి కేంద్ర ప్రభుత్వం 5 గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీనివల్ల ఎంతో మంది రైతులకు పహానీ పట్టా బుక్లు అయితే అందజేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అదేంటో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా నడిపించేదంటే రైతులే. పోయిన కరోనా కాలంలో కూడా రైతులు ఎక్కువగా దేశాన్ని నడిపించారు. అయితే ఇప్పుడు రైతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తోంది. నేడు వ్యవసాయ భూమి తక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులకు వ్యవసాయ భూమి లేక ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తే సరైన పహానీ పత్రం అయితే ఉండదు. దీంతో వ్యవసాయానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సౌకర్యం కూడా లభించడం లేదు. అలాగే ప్రభుత్వం అందించే ఏ పరికరాలు కూడా భూమి ద్వారా అయితే పొందలేరు. ప్రభుత్వం కొత్త పథకాన్ని దీనికోసం అమలులోకి అయితే తెచ్చింది. సొంత భూమి లేని వారికి పీఎం నరేంద్ర మోడీ శుభవార్త అయితే అందించారు. చేసేందుకు భూమి లేక ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తున్న రైతులు చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ రైతులు తమ భూములను క్రమబద్ధీకరించాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. దీనికోసం భూ రెవెన్యూ చట్టం 1964లో సెక్షన్ 94A ప్రకారం ప్రభుత్వ భూమిలో అనధికారిక సాగును క్రమబద్ధీకరించడానికి దరఖాస్తు చేయడానికి అనుమతి ఇవ్వబడింది. ప్రభుత్వ భూమిలో అక్రమ సాగును క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా బగర్ హుకుం నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. వ్యవసాయ భూమి కోసం ఫారం 57లో దరఖాస్తు చేసుకోవాలని దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సాగు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తామన్నారు. సాగు ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను వెంటనే పరిశీలించి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను 6 నెలల వ్యవధిలో పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం వ్యవసాయ భూమి లేని రైతులు ప్రభుత్వం వ్యవసాయ భూమిగా మార్చిన భూమి ప్రభుత్వ భూమి అని అక్కడ వ్యవసాయ కార్యకలాపాలు లేకుంటే ఆ భూమిని రైతులు తమ పేరున చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ సెక్షన్ ద్వారా రైతు తన పేరున భూమి పొందేందుకు సమీపంలోని పంచాయత్ ఆఫీస్కు వెళ్ళి అక్కడ దరఖాస్తు తీసుకొని అవసరమైన పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడి అధికారి ఈ పత్రాలన్నింటినీ తనిఖీ చేసి దరఖాస్తును ఆమోదించడం జరుగుతుంది. దానివల్ల మీకు పట్టా బుక్ పహానీ అనేది రావడం జరుగుతుంది. దీంతో మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని పథకాలను పొందవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.